నేను ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి. అంతకుముందు చిన్నప్పుడు ఊరికే డ్యాన్స్ చేసేవాడినండి. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చింది. ఖాళీగా ఎందుకు ఏదైనా ఇన్స్టిట్యూట్‌లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. వెళ్ళి జాయిన్ అవుతుంటే అక్కడ మాస్టర్ అడిగాడు, "నువ్వేం డాన్స్ నేర్చుకుంటావు" అని. నాకు డాన్స్ తెలీదు, డాన్స్ పేర్లు కూడా తెలియదండి. అంటే ప్రభు మాస్టర్ని అప్పుడే చూసాం. చిక్కుబుక్కు రైలే ముక్కాల్లో వచ్చిందండి. చూసి ఏ డాన్స్ అంటే ప్రభు గారు చేస్తారు కదా ఆ డాన్స్ అన్న. అతను నవ్వాడు. ప్రభు గారు చేసే డాన్స్ అంటే నాకు ఆయన అంటే ఇష్టం అండి, ఆ డాన్స్ కావాలండి అని. ఒక నవ్వి జాయిన్ చేసుకున్నారండి. ఇంటర్ అయిపోయింది, ఇంక హైదరాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే మామూలుగా చెప్తారు కదా ఏకలవుడి శిష్యుడని. ప్రభు మాస్టర్ అంటే ఇప్పుడు నేను డల్గా ఉండి చేస్తే ప్రభు మాస్టర్ సాంగ్ చూస్తే చాలు తెలియని ఎనర్జీ వస్తుందండి. చాలా 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 ఎనర్జీ వస్తుందండి. అంటే తెలియదు ఆయనకి నేను ఎంత ఫ్యాన్ అంటే పిచ్చ 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 ఫ్యాన్ అండి. మనసులో ఎక్కడో ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇంత చేస్తున్నాం అంటే చేసినా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుందండి. ప్రతి దాంట్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కానీ ఆ గ్రేస్లో కానీ ప్రతి దాంట్లో మాస్టర్ మీరు ఉన్నారు కాబట్టి మేము కొద్దిగా గొప్ప ఇక్కడ ఉన్నాం మాస్టర్. అంటే ఆ పేరు వస్తుందంటే మీరు డాన్స్కి అంత లెవెల్కి తీసుకొచ్చారు మాస్టర్ పేరు. అంతకుముందు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎవరికి తెలియదండి. ప్రభు మాస్టర్ వచ్చిన తర్వాతే డ్యాన్స్కి వాల్యూ, మాకు వాల్యూ వచ్చిందండి. ఈరోజు నేను ఇక్కడ కొరియోగ్రాఫర్గా నిలబడ్డాం, మేమందరం కొరియోగ్రాఫర్గా ఉన్నామంటే డెఫినెట్లీ ప్రభుదేవ్ మాస్టర్ గారండి. ఎందుకంటే అప్పుడు మాకు ఎవరు వర్క్ ఇవ్వకపోతే అసిస్టెంట్గానో దేనికోనో పిలిపించి నిక్సన్ మాస్టర్ నేను పెట్టుకొని ఆయన పౌర్ణమి సినిమాకి కానీ ఇంకా నువ్వు వస్తుంటే మిగతా మూవీస్